ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే ఆంధ్ర వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తేదీ తీసుకున్నట్లయితే ఆగస్టు 11వ తారీఖు అండి. ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఆ వివరాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుస్తుంది. వీడియో చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారని లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందులో వచ్చేసి 3 రకాల అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. వన్ బై వన్ తెలుసుకుందాం. ఇక దివ్యాంగ ఉద్యోగుల సమస్యల కోసం అయితే త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పేసి మంత్రి అడ్లూరు అయితే చెప్పడం జరిగిందనమాట. దివ్యాంగులో ఉన్నటువంటి ఉద్యోగుల సమస్యలకు వీలైనంత త్వరగా కూడా పరిష్కారం చేస్తామని ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అయితే స్పష్టం చేయడం జరిగిందనమాట. సాధారణంగా బదిలీలు, అదేవిధంగా పరిపాలనకు సంబంధించినటువంటి ఉద్యోగాలు, అదేవిధంగా బదిలీలకు సంబంధించి దివ్యాంగుల్లో మినహాయింపు ఇస్తూ జీవో 34 జారీ చేయడం అయితే జరిగింది కదా. ఇందులో సో భారీ ఊరటైతే లభించిందని చెప్పడం జరిగిందనమాట మంత్రి అంటే అడ్లూరి. సో వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య కూడా వికలాంగుల ఉద్యోగ సంఘ రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శులు హబీబ్, అదేవిధంగా లక్ష్మణ్ తదితరులు అయితే ఆదివారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అంటే అడ్లూరితో సమావేశం కావడం జరిగింది. ఇక 34 జీవో ఇవ్వడం పైన హర్షం వ్యక్తం అయితే చేయడం జరిగిందనమాట. మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక ముఖ్యంగా పురుష నర్సింగ్ అధికారులు ప్రమోషన్లు అడ్డంకులను తొలగించాలని తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ నర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ అయితే విజ్ఞప్తి చేయడం జరిగిందనమాట. ప్రమోషన్లకు సంబంధించి ఎదురు చూస్తున్న వివక్షను తొలగించాలని కోరుతూ ఇది సమస్య 2005 నుంచి అప్పటి సమైక్యాంధ్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇండియన్ నర్సింగ్ కౌన్సిలింగ్తో సంప్రదించి జీవో 82 కూడా జారీ చేశారని, జీవో ద్వారా ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో పాటు నర్సింగ్ స్కూల్లో పురుష విద్యార్థులకు కూడా నర్సింగ్ కోర్సులో చదివే అవకాశం కల్పించారని, ఆ తర్వాత వచ్చిన ఉద్యోగాల్లో 2011 అంటే నుండి దాదాపు ముఖ్యంగా చూసుకున్నట్లయితే 1200 మంది పురుష నర్సింగ్ అధికారులు ప్రభుత్వ ఉద్యోగాలు అయితే సేవలు అందిస్తున్నారన్నమాట. సో ప్రమోషన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కదం తొక్కినటువంటి పెన్షనర్లు 5 డిఏలు పెండింగ్లు అయితే పెట్టి 1 డిఏ కూడా ఇస్తలేరని చెప్పేసి ఇక రూపాయి అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ విరమణ పొందిన తర్వాత రిటైర్డ్ బెనిఫిట్ అదనంగా మనకు రిటైర్ అయినటువంటి ఆడబిడ్డలతో తోబుట్టులకు తృణోపాయంగా అయితే చేతిలో డబ్బులు అయితే ఉండడం లేదు. ఎందుకంటే రిటైర్ అయిన తర్వాత సొమ్ము వస్తుందని చెప్పేసి. అయితే జీపీఎఫ్స్ డబ్బులు ఉంటాయి కానీ తీసుకోవడానికి వీల్లేదు. షుగరు, అదేవిధంగా గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, ఇక హాస్పిటల్ వెళ్ళి మందులు కొందామంటే కూడా టెస్టులు చేసుకోవడానికి చిల్లిగా లేకుండా ఉంటున్నారని చెప్పేసి ఇబ్బంది పడుతున్నాం. ఇది రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి అనుభవిస్తున్నటువంటి నరక యాతనగా. సో ఇక ఈ నేపథ్యంలో పెన్షన్లు పోరుబాట పట్టడం జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా తీరుతో విసిగిపోయి 40 పెన్షన్ల సంఘం ఏకమై కావడం జరిగింది. కలిసి తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారులకు సంఘం కమిటీ ఏర్పడి ఈ కమిటీ సోమవారం చలో హైదరాబాద్ అంటే ఈ రోజు పిలుపునివ్వడం జరిగిందనమాట. ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాను నిర్వహించినట్లు వేలాది మంది ఇక ఇందిరా పార్కులో కదం తొక్కుతామని చెప్పేసి సర్కారు తమ సత్తా చూపుతామని కూడా సమన్వయ కమిటీ అయితే హెచ్చరించడం జరిగిందనమాట. సో ఇక ఉచిత పథకాలు ఇవ్వమన్నది ఎవరు అనే విధంగా ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించిన డిమాండ్లన్నీ కూడా నెరవేర్చాలని, రావాల్సిన బెనిఫిట్స్, అదేవిధంగా ఇక 1వ పిఆర్సీ కమిషన్ ప్రతిపాదన కూడా ప్రకారం 20 ఏళ్ళ సర్వీస్కే పూర్తి చేసిన వారికి పెన్షన్ మంజూరు చేయాలని, సీనియారిటీ అయినటువంటి పెన్షన్లకు ఆర్టీసీలో 50% రాయితీ కూడా కల్పించాలని చెప్పేసి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో భాగంగా పెండింగ్ డిఆర్ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి వివిధ శాఖల్లో సేవలందించిన రిటైర్డ్ పెన్షన్లు ట్రెజరీ ద్వారా పెన్షన్లు కూడా అందించాలని, పెన్షన్ల సమస్యలు పరిష్కరించేందుకు పెన్షన్లు డైరెక్ట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరడం అయితే జరిగిందనమాట. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు ధర్నా అయితే నిర్వహిస్తున్నారన్నమాట. సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి అనుకున్న విధంగా సమస్యలు ఏదైతే ఇప్పటి వరకు పెండింగ్లో పెట్టారో వాటన్నిటిని కూడా వాటిని ప్రభుత్వం వెంటనే కూడా నివృత్తి చేయాలి. వాటిని అన్నింటినీ కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు కాబట్టి. సో మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రతి నెల కూడా మనకు 700 కోట్ల వరకు అయితే ఇస్తామని చెప్పారు, కానీ ఇప్పటి వరకు అయితే ఇవ్వడం లేదు. సో ఇక 12,000 కోట్లు ఇతర అవసరాలకు అయితే వాడుకున్నారని ప్రభుత్వ సొమ్ము సంబంధించి. సో ఇక మొత్తం మీద అయితే ప్రతి నెల రావాల్సింది అనేది ఇవ్వకుండా దాదాపు పొడిగిస్తున్నారు అని చెప్పేసి. సో దీనిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అండి.